సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు వీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. గైస్, హాట్ టాపిక్ 2025 సంవత్సరంలో హాట్ టాపిక్ అంటూ ఉండిందంటే ఒకటేనండి, పసిడి పరుగులు. సో ఒక పక్కన రష్యా ఉక్రెయిన్కి యుద్ధాలు కానీ, సో ఈ పాలస్తీనా యుద్ధాలు కానీ, నెక్స్ట్ ఒక పక్కన ట్రంప్ గారు మళ్ళీ అమెరికా అధ్యక్షులు అవ్వడం, ఆయన కొత్త టారిఫ్లు విధించడం, అన్ని దేశాలకి, ప్రపంచ దేశాలకి బిజినెస్ చేసుకుంటే అమెరికాలో టారిఫ్లు విధించడం, షేర్ మార్కెట్లు కుదేలవ్వడం. సో వీటన్నిటి ప్రభావమే కావచ్చు. పసిడి పరుగులు మామూలుగా లేదండి. సో మీరు నమ్ముతారో నమ్మరో, ఈరోజు ఇండియాలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు కొనాలి అంటే 96,890, అంటే రఫ్గా 97,000 పెట్టుకోండి. ఇంకొక 3,000 దగ్గరలో ఉంది ₹1,00,000. సో అదే 22 క్యారెట్లు గోల్డ్ కొనాలంటే 10 గ్రాములు 1 తులం కొనాలంటే 85,600. ఎక్కడ కరోనా ముందు 30లో ఉండేది, ఇప్పుడు చూడండి 85,600. అంటే 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ కొనాలంటే ₹9,209. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ కొనాలంటే ₹8,770 పెట్టాలి. జస్ట్ 1 గ్రాముకి మన ఆర్నమెంట్ వస్తువుల రూపంలో బంగారాన్ని కొనుక్కోవాలంటే 1 గ్రాముకి ₹8,770 పెట్టాలి. పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళు గిఫ్ట్గా ఇద్దామని కూడా ఇవ్వలేం, సొంతంగా కూడా కొనుక్కోలేం బంగారం. అంత బంగారం భారీగా పెరిగిపోతుందండి. ఎలాగో బంగారం మ్యాటర్ వచ్చింది కాబట్టి ఈరోజు న్యూస్ అంతా బంగారం చుట్టూనే ఉందండి. సపోజ్ గోల్డ్ ప్రైస్ చూద్దాం. ఫస్ట్ కువైట్ విషయానికి వెళ్తే 22 క్యారెట్లే కదండి నార్మల్ గోల్డ్ అందరూ కొనుక్కునేది. 24 క్యారెట్లు పెద్దగా ఎప్పుడో కానీ అందరూ కొనుక్కోరు. ఎక్కువగా 22 క్యారెట్లు వస్తువులే కొనుక్కుంటారు కాబట్టి ఆ గోల్డ్ చూద్దాం. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి కువైట్లో 29 దినార్ల 680 పిలుసు. నాకు 22 క్యారెట్ల గోల్డ్ కువైట్ వచ్చేటప్పటికి 7 దినార్లు ఎంత ఉండేదండి. 8 అమ్మ ఇంత చీపా అనుకునేవాడు నేను. సో ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందో. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే 1 గ్రామ్ వచ్చి 368 రియాళ్ళు. యూఏ విషయానికి వెళ్తే 361 దిరమ్స్. ఈ మేబీ ఒక రోజులో 10 దిరమ్స్ పైగా పెరిగిపోయింది యూఏలో. తర్వాత వామన్ విషయానికి వెళ్తే 38 రియల్ల 350 పైసాగా ఉంది. అదే బహ్రెయిన్ కేస్ విషయానికి వెళ్తే 37 బీడీల 400 ఫిల్స్గా ఉంది. అదే ఖత్తర్ విషయానికి వెళ్తే 363 రియళ్ళు. సో 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్. ఓకే, 24 క్యారెట్ పెద్ద ఎక్కువ కొనరు కాబట్టి అది చెప్పట్లేదు. తర్వాత సో గోల్డ్ చుట్టూ న్యూస్ ఉన్నాను కదండి. ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదేంటంటే విదేశాల నుండి ఎవరైతే ప్రయాణికులు వస్తారో వాళ్ళు గోల్డ్ తెచ్చుకుంటారో వాళ్ళని గోల్డ్ విషయంలో హెరాస్మెంట్ చేయొద్దు. చూడండి, గోల్డ్ ఉంటే పక్కన నుంచోబెట్టేసి ఈ గోల్డ్ ఏది, ఎంత వచ్చింది, ఎంత తెచ్చారు, బిల్లు ఏది అని చెప్పి గంటలు పెట్టి నుంచోబెట్టి చాలామంది ఇబ్బంది పెడతారు. అయితే సుప్రీంకోర్టుకి ఒక 30 పైగా పిటిషన్లు వెళ్ళాయి. రీసెంట్గా కలకత్తా నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీని ఒక ముసలావిడ గాజులు కొనుక్కుని 5 సంవత్సరాల పైన అయిందంట. నార్మల్గా జనరల్ యూస్ గాజులు 5 సంవత్సరాల ముందు కొనుక్కున్న గాజులకు ఇప్పుడు బిల్లు ఎక్కడ చూపిస్తుంది? ఎయిర్పోర్ట్లో బిల్లు చూపించుకొని నిలబెట్టేశారు గంట. సో వాళ్ళ అబ్బాయి హైకోర్టులో పిటిషన్ వేశాడు, ఇది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు అనమాట. ఇలాంటి పిటిషన్లు 30 పైన ఉన్నాయి. సో సారి ఈ షార్జా నుండి కేరళ వచ్చిన ఒక ఫ్లైట్లో కూడా అంతే, ఒక ప్యాసింజర్ అలాగే నిలబెట్టేశారంట, ఫ్యామిలీని చాలాసేపు నిలబెట్టేశారంట. సో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి, గోల్డ్ విషయంలో ప్యాసింజర్ని హెరాస్మెంట్ చేయకూడదు, ఇమీడియట్గానే చెక్ చేసి పంపించండి అని చెప్పి, ఎక్కువసేపు నిలబెట్టకూడదు అని చెప్పి ఒక తీర్పునిచ్చింది. 2016లో ఉన్న చట్టం ఏంటంటే ఆడవాళ్ళకి వితౌట్ ట్యాక్స్ 40 గ్రాములు, మగవాళ్ళకి వితౌట్ ట్యాక్స్ 20 గ్రాములు. కాకపోతే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి దీన్ని సవరించాలి. ఇంకా సవరించలేదు, ఎందుకంటే ₹1,00,000 గోల్డ్ ఇవ్వాలి, పెద్దగా ఏమి రావట్లేదు. మగవాళ్ళకి ₹50,000 గోల్డ్ పెద్దగా ఏమి రావట్లేదు. సో అందువల్ల మేబీ దీన్ని సవరించకపోతే కుదరదు. కానీ అదే రూల్ అలా ఉంచేసారు, ఏం సవరించట్లేదు. ఇప్పటికీ ఆడవాళ్ళకి 40 గ్రాములు, మగవాళ్ళకి 20 గ్రాములు వితౌట్ ట్యాక్స్ కడితే ఎంత తెచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇదండి సంగతి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన నిమిత్తం సుప్రీంకోర్టు వాళ్ళు కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. సో గోల్డ్ విషయంలో హెరాస్మెంట్ చేయకూడదు ప్యాసింజర్ని అని చెప్పి వదిలేయించింది. ఎందుకంటే పెళ్లి సీజన్లో పెళ్లి టైంలో గోల్డ్ తెచ్చుకుంటారు. సో ఆ టైంలో అది ఆల్రెడీ స్మగ్లింగ్ ఏం కాదు కదా, నార్మల్ ప్యాసింజర్ స్మగ్లింగ్ ఏం చేయరు కదండి. స్మగ్లింగ్ కింద అనుమానించకుండా వాళ్ళని త్వరగా వదిలేయాలని చెప్పి అధికారులు తెలియజేశారు. అయితే ఇదండి సంగతి. సో సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది, గోల్డ్ విషయంలో ప్యాసింజర్స్ని హెరాస్మెంట్ చేయకూడదని చెప్పి. గోల్డ్ అయితే చాలా పరుగులు పెట్టేస్తుంది. సో ముందు ఎవరైతే కొనుక్కున్నారా చాలా అదృష్టవంతులు. ఇప్పుడైతే కొనేలాగా ఏం లేదు, చూసేలాగే ఉంది, చూడడమే, కొనడమేం లేదు. సో మనం మేబీ గోల్డ్ తగ్గితే ఫ్యూచర్లో అప్పుడు కొనుక్కోవాలి. ఇంతే గైస్, మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.